భాగ్యనగరం మహాసముద్రం లాంటి నగరం. బతుకు బాటసారికి దారి చూపడమే కాదు, ఒక పక్క మంచితో పాటు చెడును కూడా అందించేలా నగరం తయారైంది. మత్తుకు చిత్తవుతోన్న పబ్బుల్లో డీజేలు సరికొత్తగా డ్రగ్స్ సరఫరా అవతారం ఎత్తారు. పబ్బుల్లో జరుగుతోన్న డ్రగ్స్ దందాను అరికట్టేందుకు పోలీసులు సరికొత్త ప్రయత్నం చేశారు. స్నిఫర్ డాగ్స్తో తనిఖీలతో పబ్బుల్లోని గబ్బును బయటకు తీసే ప్రయత్నం చేస్తున్నారు. హైదరాబాద్ పబ్బులపై పోలీస్ నజర్ కొనసాగుతోంది. గత కొంతకాలంగా పబ్బుల్లో డ్రగ్స్ సరఫరా, వినియోగంపై పోలీసులు చాలా సీరియస్ గా దృష్టి సారించారు. పబ్బుల్లోని డీజేలే డ్రగ్స్ సరఫరా చేయడాన్ని తెలంగాణ స్టేట్ నార్కటిక్ బ్యూరో అధికారులు గుర్తించారు. ఈ నేపథ్యంలో పబ్బుల్లో డ్రగ్స్ సరఫరా చేస్తున్న డీజేలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పబ్బుల్లో డ్రగ్స్ సరఫరా ఇంకా జరుగుతోందన్న అనుమానాలతో బంజారాహిల్స్, జూబ్లీహిల్స్ పలు పబ్బుల్లో ఆదివారం సాయంత్రం పోలీసులు ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. మాదక ద్రవ్యాలు సప్లై చేస్తున్నారనే ఆరోపణల నేపథ్యంలో వివిధ పబ్బుల్లో ట్రైనింగ్ ఇచ్చిన స్నీపర్ డాగ్స్ సాయంతో పోలీసులు సోదాలు నిర్వహించారు. స్పష్టంగా మార్చాలని అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి స్పష్టమైన ఆదేశాలిచ్చారు. గత అసెంబ్లీ సెషన్లో డ్రగ్స్ నిర్మూలనపై సీఎం రేవంత్ రెడ్డి స్పందించారు. హైదరాబాద్ను మాదక ద్రవ్యాల రహితంగా తీర్చిదిద్దుతామని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. పంజాబ్ రాష్ట్రాన్ని ఈ రోజు డ్రగ్స్ మహమ్మారి పట్టి పీడించడంతో ఈ రోజు గ్రామాలలో పేద మహిళలు, ధనవంతులు శ్రీమంతులు కాదు, పేదలు భార్య తల్లి కూలికి పోయి సంపాదించిన డబ్బులో భర్తలను సోదరులను ఇవాళ డ్రగ్స్కి అలవాటు పడి బాధపడుతుంటే వాళ్ళకు అందులో సంపాదించిన కొంత డబ్బు పెట్టి డ్రగ్స్ కొని ఇచ్చే పరిస్థితి వచ్చింది. ఈ పరిస్థితి పంజాబ్ రాష్ట్రాన్ని నిర్వీర్యం చేసింది అధ్యక్ష. పంజాబ్లో యంగ్ విడోస్ చిన్న వయసులోనే మహిళలు వితంతువులుగా మారుతుంటే డ్రగ్స్ బారిన పడి ఈరోజు చావులను మనం కల్లారా చూస్తుంటే, రాష్ట్రమే నిర్వీర్యం అయిపోతుంటే, యువత డ్రగ్స్ బారిలో పడి చచ్చిపోతుంటే, తెలంగాణ రాష్ట్రంలో పూర్తిగా కూకటి వేళ్లతో పెకిలించి వేయాల్సిన ఈ డ్రగ్స్ మహమ్మారి విషయంలో ఎందుకు విచారణలో ఈ ప్రభుత్వం ఆనాడు జాప్యం వహించింది, ఎందుకు నిర్లక్ష్యం వహించింది, ఎందుకు దీని మీద చర్యలు తీసుకోవడానికి నార్కటిక్ డిపార్ట్మెంట్కు, డిఆర్ఐ డిపార్ట్మెంట్కు, ఈడీ డిపార్ట్మెంట్కు ఎందుకు సంపూర్ణమైన సమాచారాన్ని ఇవ్వలేదని నేను అడుగుతున్నా అధ్యక్ష. ఈ రోజు నేను టీఎస్ ల్యాబ్లో ఒక అడిషనల్ డీజీ క్యాడర్ ఆఫీసర్ని పెట్టి ఎంపవర్ చేసి ఇవాళ ఈ రాష్ట్రంలో డ్రగ్స్ అనే పదం వినిపించొద్దు, ఈ రాష్ట్ర సరిహద్దులు ఎవడు గంజాయితో రావద్దు, ఎవడు వచ్చినా ఎంత పెద్దవాడైనా ఎంత గొప్పవాడైనా వాళ్ళ వెనకాల ఎవరు ఉన్నా ఊచలు లెక్క పెట్టాల్సిందే, లెక్క పెట్టియాల్సిందే అని ఈరోజు నా ప్రభుత్వం, మా మంత్రివర్గ సహచరులు తీసుకున్న నిర్ణయాన్ని ఈ ప్రతిపక్షాలు అభినందించాల్సిన అవసరం లేదు అధ్యక్ష. డ్రగ్స్ నిర్మూలనకు హైదరాబాద్ పోలీసులు ఓ ప్రణాళికను సిద్ధం చేసుకున్నారు. ఈ నేపథ్యంలో కార్యాచరణ కూడా మొదలుపెట్టారు. అందులో భాగంగానే వీకెండ్స్ పబ్బుల్లో మత్తు పదార్థాలకు బానిసలవుతున్న వారిపై ప్రధానంగా దృష్టి సారించారు. ఇటీవల పబ్బుల్లో డ్రగ్స్ విక్రయిస్తూ డీజేలు పట్టుబడ్డారు. ఈ నేపథ్యంలో పబ్బుల్లో అనుమానిత వ్యక్తులను తనిఖీలు చేయడంతో పాటు డ్రగ్ డ్రాఫర్ పరీక్షలు కూడా చేస్తున్నట్లు సమాచారం. గతంలో డ్రగ్స్ సేవించిన వారిని పరీక్షించాలంటే రక్త నమూనాలు, యూరిన్ పరీక్షలు చేసేవారు. కానీ ఇప్పుడు క్షణాల్లోనే డ్రగ్ డ్రాపర్ పరీక్ష కిట్తో డ్రగ్ సేవించారో లేదో అన్న విషయం ఇట్టే తెలిసిపోతుంది. పబ్బుల్లోనే కాదు, ఇకపై అనుమానిత ప్రదేశాల్లో స్నీపర్ డాగ్స్ ను పోలీసులు ప్రవేశపెట్టనున్నారు. రహస్య ప్రదేశాలతో పాటు మనుషుల వద్ద కూడా డ్రగ్స్ వాసన కనిపెట్టేలా ఈ డాగ్స్ కు ప్రత్యేక శిక్షణ ఇచ్చారు. స్నీపర్ డాగ్స్ కు వాసన చూసి పసిగట్టే గుణం ఉంటుంది. ఈ డాగ్స్ మత్తు పదార్థాలు ఎక్కడ ఉన్నాయో కనిపెట్టడమే కాకుండా ఎవరెవరు సేవిస్తున్నారో కూడా వారిని గుర్తిస్తాయి. అందుకే స్నీపర్ డాగ్స్ ను పబ్బుల్లో తనిఖీలకు వాడుతున్నారు పోలీసులు. ఇలా హైదరాబాద్ లో స్నీపర్ డాగ్స్ తో డ్రగ్ డ్రాపర్ పరీక్షా కిట్లతో డ్రగ్స్ సేవిస్తున్న వారిని గుర్తించేందుకు హైదరాబాద్ పోలీసులు ముమ్మరంగా ప్రయత్నాలు చేస్తున్నారు. మరోవైపు డ్రగ్స్ సేవిస్తున్నట్లుగా పరీక్షల్లో పాజిటివ్ గా తేలితే వారిపై క్రిమినల్ కేసులు పెట్టేందుకు కూడా వెనకాడకుండా హైదరాబాద్ పోలీసులు ముందుకు సాగుతున్నారు.